హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మేము మైసూర్ టు హొగనికల్ వెళ్తున్నామండి. మైసూర్ టు హొగనికల్ బై రోడ్ 180 కిలోమీటర్స్. మేమైతే కార్లోనే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, చాలా డీప్ ఫారెస్ట్ అండ్ రోడ్ కూడా ప్రాపర్గా లేదు. మా హస్బెండ్ అయితే ఒక 7 years బ్యాక్ వచ్చారంట. రోడ్ ఇంకా దారుణంగా ఉంది, ఇప్పుడైనా పర్వాలేదు, బెటర్ అని చెప్పారు. కానీ చూడడానికైతే వ్యూస్ చాలా బాగున్నాయి. ఇది మార్నింగ్ ఒక 10 o'clock అలాగనమాట. సో అంత ఎండ లేదు, కంప్లీట్ ఫారెస్ట్ కాబట్టి గాలి చాలా ప్యూర్గా అండ్ చల్లగా ఉండింది. ఫారెస్ట్ కాబట్టి ఇక్కడైతే ఎక్కువ కోతులు ఉన్నాయండి. మేమైతే అవే చూసాము. ఈ సెక్షన్ కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంది కాబట్టి 1 way అండ్ నిదానంగా చూసుకొని డ్రైవ్ చేయాలి. కానీ హిల్స్, ఆ వ్యూస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇలా ఘాట్ రోడ్ జర్నీ తర్వాత మనకి స్ట్రైట్ రోడ్ వస్తుందండి. స్ట్రైట్ రోడ్ కూడా కంప్లీట్ ఫారెస్ట్ జర్నీనే. అక్కడక్కడ చిన్ని విలేజెస్ ఉన్నాయి, ఎక్కువైతే లేవు. కానీ డే టైం కాబట్టి మాకేం ఇబ్బంది అనిపించలేదు. నైట్ టైం అయితే కొంచెం భయంగా ఉండేదేమో. ఆ విలేజర్స్ కొంతమంది అటు ఇటు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు. రోడ్ అయితే మాత్రం చాలా బాగుండింది. ఈ ఫారెస్ట్ జర్నీకి కూడా ఫారెస్ట్ ఎంట్రీ మేమైతే 50 రూపీస్ టోల్ గేట్ పే చేసాము. పే చేసాకే ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ మనం హొగనికల్ కి ఎంటర్ అవ్వగానే అక్కడ ఆ విలేజ్ పంచాయతీ వాళ్ళు టోల్ గేట్ ఒకటి పెట్టారు. కార్ కాబట్టి 100 రూపీస్ చార్జ్ చేశారు. మనం అది ఆ 100 రూపీస్ పే చేస్తేనే మనం ఎంటర్ అవ్వగలము. సో ఆ 100 రూపీస్ లో మనకి పార్కింగ్ అండ్ ఎంట్రీ 2 ఇంక్లూడెడ్. ఫైనలీ హొగనికల్ అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఫేమస్ అంతా కొరాకల్ రైడ్. మేమైతే మండే వెళ్ళడం వల్ల పెద్దగా రష్ అయితే లేదు. వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుందంట. టికెట్స్ కోసం కూడా క్యూలో వెయిట్ చేయాలి అన్నట్లు చెప్పారు. అండ్ మేమైతే కార్ ఎక్కడ పార్క్ చేయాలి అని చూస్తుండగా ఒక అతను మాకు హెల్ప్ చేశాడు. ఎక్కడ పార్క్ చేయాలి అన్నట్లు చెప్పాడు. మేమేదో లోకల్ విలేజర్ మాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాము. కానీ తనైతే మేము వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేంత వరకు విడిచిపెట్టలేదు, పక్కన వస్తూనే ఉన్నాడు. ఫైనలీ చూస్తే అతనే కొరాకల్ బోట్ రైడర్ అన్నమాట. అతనే తీసుకువెళ్తాడు, ఇతనే ఆ మనిషి. సో మనమైతే 1500 ఒక కొరాకల్ బోట్ కి మనం 1500 పే చేస్తే వాళ్ళు టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని ఇతనైతే రైడ్ కి తీసుకెళ్తాడు. అండ్ కొంచెం వాటర్ లోకి వెళ్ళాక తను అడుగుతాడు, తనకి ఇంకొక 700 or 800 మనం పే చేస్తే వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తాము అనేసి చెప్పాడు. మేమైతే ఆలోచించాము, కానీ తనైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, మీరైతే అక్కడ నుంచి వచ్చాకనే మాకు పే చేయండి, ఫస్ట్ అక్కడైతే చూడండి అన్నట్లు చెప్పాడు. సరే మేమైతే ఓకే, ఇంత దూరం వచ్చాం కదా చూసేద్దాం అన్నట్లు ఓకే చెప్పాము. తరువాత తను ఆ బోట్ నుంచి జస్ట్ ఆ వాటర్ ని క్రాస్ చేసి ఈ ప్లేస్ కి తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకో బోట్ లో వాటర్ ఫాల్ కి వెళ్ళాలట. ఇక్కడైతే మేము వాక్ చేసుకుంటూ వస్తుండగా చాలా మంది ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అన్ని అమ్ముతున్నారండి. మనం కావాలంటే అక్కడే బై చేసి తినచ్చు. మా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్ గా వెళ్తున్నారు. వాటర్ ఫాల్ అనగానే వాళ్ళు ఏదో వాటర్ లో తడుస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అనుకున్నారు. కానీ ఇదైతే చాలా పెద్ద వాటర్ కాబట్టి ఆ వాటర్ ఫాల్ కిందకి మనం వెళ్ళలేము.
సో ఇక్కడ నుంచి కొన్ని చిన్న స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగి మనం సెకండ్ బోట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫైనలీ సెకండ్ బోట్ అయితే ఎక్కేసాము. అతను రొటేట్ చేస్తూ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఈ హొగనికల్ వాటర్ ఫాల్ మనకి తమిళనాడు అండ్ కర్ణాటక బార్డర్ లో ఉంటుంది. మనం తమిళనాడు నుంచి అయినా వెళ్ళొచ్చు, కర్ణాటక నుంచి అయినా వెళ్ళొచ్చు. మేమైతే తమిళనాడు బార్డర్ నుంచి వెళ్ళాము. ఇతనైతే బోట్ రైడ్ ఎండింగ్ పాయింట్ కర్ణాటక వాళ్ళు ఎలా వస్తారు కొరాకల్ రైడ్ లో అన్నది కూడా ఆ ఎండ్ కి తీసుకెళ్లాడు. కర్ణాటక సైడ్ అయితే అసలు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా ఉండదంట. జస్ట్ ఈ వాటర్ లో మోటార్ వేసుకొని ఆ వాటర్ ని యూజ్ చేసుకుంటున్నారు. అతనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మాకైతే అసలు బాగా వర్తబుల్ అనిపించింది. 700-800 పెట్టినా కానీ అతను బాగా తీసుకెళ్లాడు. కాసేపు వాటర్ ఫాల్ దగ్గర, చిన్న వాటర్ ఫాల్ దగ్గర విడిచిపెట్టాడు. మనం అక్కడ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేయొచ్చు. ఫొటోస్ కి వీడియోస్ కి అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాక ఆ బోట్ నైతే అలా రొటేట్ చేశాడు. ఆ ఫీలింగ్ చాలా బాగుండింది. మనం కంపల్సరీ ఆ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకొని అవసరం లేదు. లోపలికి వెళ్ళగానే అతనే చెప్తాడు మీరు కావాలంటే రిమూవ్ చేసేయండి అని. కాసేపు తనే పిల్లల పైన ఆ తెప్పతో నీళ్లు చల్లాడు. అండ్ కంప్లీట్ గా ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్స్ జరిగాయి. ఏ సినిమా షూటింగ్స్ జరిగాయి అవన్నీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఇక్కడైతే చాలా మంది చేపల్ని పడుతున్నారండి. మా ముందరే గాలం వేసి ఫ్రెష్ గా ఫిష్ ని పడుతున్నారు. మేం చూసినప్పుడైతే వీళ్ళకైతే చిన్న చిన్న ఫిషెసే పడ్డాయి. కానీ వీళ్ళే కాకుండా ఇంకా ఇలాగా తెప్పల్లో వచ్చి చాలా మంది వలలు వేసి మరీ చేపల్ని పడుతున్నారు. అండ్ ఇలా వచ్చే టూరిస్టుల కోసం తెప్పల్లోనే స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ కూల్ డ్రింక్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళు సెల్ చేస్తున్నారు. మనం కావాలంటే తీసుకోవచ్చు.
ఈ బోట్ నడుపుతున్న అతనే అడిగారండి, మీరు ట్రై చేస్తారా నడపడానికి అనేసి. మా హస్బెండ్ అయితే సరే అన్నారు. సో దానికి కూర్చునే పొజిషన్ కూడా ఇలా కూర్చోవాలి అనేసి చెప్పి ఆ తెడ్డుని మా హస్బెండ్కి ఇచ్చారు. అండ్ ఎలాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా చేయాలి, వాటర్తో ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా హస్బెండ్ అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. చాలా ఎనర్జీ కావాలి. చూడ్డానికైతే సింపుల్ గా ఉంటుంది, కానీ అది నడపడానికి చాలా ఎనర్జీ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మనల్ని అయితే సింపుల్ గా తీసుకువెళ్ళిపోతారు. మా హస్బెండ్ కాసేపు చేశాక భుజాలు చాలా పెయిన్ గా ఉన్నాయి, చాలా ఎనర్జీ కావాలి అన్నట్లు చెప్పారు. మమ్మల్ని అయితే ఇలా చిన్న వాటర్ ఫాల్ దగ్గర విడిచిపెట్టారు. అతనైతే అడిగారండి, అటు కర్ణాటక సైడ్ ఆ ఎండ్ లో ఇసుకలాగా ఉంది, అక్కడ విడిచిపెట్టమంటారా లేదంటే ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేస్తారా అని. అక్కడైతే వాటర్ ఫాల్ లాగా ఏమీ లేదు, జస్ట్ ఇసుక అండ్ ఆ వాటర్ ఉంది. మాకైతే అది పెద్దగా అనిపించలేదు. మేమైతే ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత తన తెప్పలోనే ఇక్కడికి తీసుకొచ్చి ఒక ½ అవర్ టు 1 అవర్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అని తనైతే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. మా పిల్లలు నేను అయితే బాగా ఎంజాయ్ చేశాను. మా హస్బెండ్ రిటర్న్ డ్రైవ్ చేయాలి హైదరాబాద్ కి, కాబట్టి తనైతే సైలెంట్ గా కూర్చొని వీడియోస్ అండ్ ఫొటోస్ మాత్రమే తీశారు. మనమైతే పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి అస్సలు వెళ్ళలేము, ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది అండ్ మన బోట్ నైతే అది అసలు పుష్ చేసేస్తుంది. జస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ తుంపర్లు మాత్రం మన పైన పడ్డాయి, జస్ట్ అది మాత్రం ఎంజాయ్ చేశాము. మేమైతే ఇక్కడికి రాకముందు అస్సలు తడవకూడదు, జర్నీ ఉంది కాబట్టి జస్ట్ వాటర్లో దిగి అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాము. కానీ వాటర్ని చూడగానే అసలు ఆగలేకపోయాము. అండ్ పిల్లలు కూడా అసలు వాటర్ ఒకరిపైన ఒకరు చల్లుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తానికైతే కంప్లీట్గా తడిచిపోయారు ఇద్దరు.
ఓకే, ఇక లేట్ అయిపోతుంది, రిటర్న్ జర్నీ ఉంది కాబట్టి మేము కూడా ఇంకా ఒక 1 అవర్లో రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్న ఫిష్ అయితే మా ముందరే గాలం వేసి ఆ చేపని పట్టాడు. అతనికి చాలా పెద్ద చేప పడింది. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఆ చేపని తీసుకొని తను రిటర్న్ అయిపోతున్నాడు. సో ఆ చేప అయితే వాటర్లోకి దూకేయకుండా చాలా నీట్గా తను ప్యాక్ చేస్తున్నాడు. ఆ చేపని వాళ్ళైతే కవర్ ఏమీ తీసుకురాలేదు, అలాగా హుక్ తీస్తున్నాడు. ఆ హుక్కే కదా ఆ చేప పడింది. సో ఆ ఎరని తీసేసి ఆ చేప మౌత్ని ఆ స్టిక్కి పెట్టేశాడు. సో మేమైతే ఆ ఫిష్ని తీసుకుందాము అన్నట్లు అనుకున్నాము. ఫ్రెష్ ఫిష్ కదా, టేస్ట్ బాగుంటుంది అన్నట్లు అన్నారు మా హస్బెండ్. కాబట్టి మొత్తానికైతే అతనితో బార్గెయిన్ చేసి ఒక 600 రూపీస్కి ఆ ఫిష్ని అయితే తీసేసుకున్నాము. మొత్తానికి మేము కూడా ఆ ఫిష్ని తీసుకెళ్లడానికి కవర్ ఏమీ తీసుకురాలేదు. సో ఆ ఫిష్ని ఎలా తీసుకువెళ్తామని ఆలోచిస్తుండగా మా బోట్ డ్రైవరే దానికి ఒక దారం గుచ్చి ఆ దారాన్ని అలా కట్టి మా చేతికి ఆ ఫిష్ని ఇచ్చాడు. అతనైతే అడిగాడు, మీరు కర్రీ అన్నా ఫ్రై అన్నా చేయించుకుంటానంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్తాననేసి చెప్పాడు. కానీ మేము ఇలాగ టైం వేస్ట్ చేస్తే మాకు రిటర్న్ జర్నీ చాలా ఉంది, అక్కడ మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి మేమైతే క్లీన్ చేసి అలానే మేము హైదరాబాద్కి ఐస్లో ప్యాక్ చేసి ఇచ్చేయమని చెప్పాము, హైదరాబాద్కి తీసుకెళ్లడానికి. అతను కూడా ఓకే అన్నాడు. సో ఇంకా ఆ తెప్ప దిగి ఆ స్టెప్స్ పైకెక్కి మళ్ళీ వచ్చిన రూట్లోనే రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ బోట్ వచ్చాము కదా, దాంట్లోకే వెళ్ళి రిటర్న్ మనం మెయిన్ పాయింట్కి వెళ్ళిపోవాలి. మేము రిటర్న్ వస్తుండగా చాలా మంది టూరిస్టులు అడిగారండి ఎలాగా అమ్ముతున్నారా అక్కడ అనేసి. లేదు, బై లక్ మాకు ఈ ఫిష్ గాలంలో పడింది, సో అతను అమ్మాడు అనేసి చెప్పాము. వాళ్ళైతే ఈ ఫిష్ తీసుకొని చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు. మా హస్బెండ్ అయితే అతనితోనే వెళ్ళారు. ఆ ఫిష్ అంతా క్లీన్ చేసి బాగా ఐస్ లో ఒక బాక్స్ కొనుక్కున్నాము, ప్లాస్టిక్ బాక్స్ పెద్దది, అందులోనే ఐస్ వేసి ఇచ్చేసారు. మేమైతే ఉప్పు పసుపు వేస్తాము అనుకున్నాము, వాళ్ళైతే ఏం అవసరం లేదని చెప్పారు. సరే ఓకే ప్యాక్ చేసేసి ఇక రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యిందండి. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇదంతా వాటర్ ఫాల్ యొక్క బ్యాక్ వాటర్. అక్కడ నీట్ గా బోట్స్ పెట్టేశారు, ఎక్కడ స్టాప్ చెయ్యకూడదు అన్నట్లు. అండ్ ఇక్కడ చాలా మంది స్టాప్ చేసి ఈ వాటర్ లో దిగుతారని అక్కడ బోట్స్ ఉన్నాయి. ఈ వాటర్ లో క్రోకడైల్స్ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ బ్యాక్ వాటర్ లోకి వెళ్ళకూడదని. మేమైతే ఆ కొరాకల్ బోట్ రైడ్ అని అడిగాము, ఇక్కడ క్రోకడైల్స్ ఉన్నాయా అని. అతనైతే అలా ఏమీ లేదు, అలా బోట్స్ పెట్టారు, జనాలు అక్కడికి వెళ్ళిపోతారు, అది చాలా డేంజరస్ కాబట్టి అనేసి చెప్పారు. ఇక మా రిటర్న్ జర్నీ అయితే అలా స్టార్ట్ అయిపోయింది. సేమ్ మేము వచ్చిన ఘాట్ సెక్షన్లోనే రిటర్న్ వెళ్ళాము. అప్పుడైతే డే టైం కాబట్టి బాగా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడైతే చీకటి, కానీ పౌర్ణమి కాబట్టి చంద్రుడు చాలా అందంగా కనిపించాడు. ప్రాబ్లం అయితే లేదు, ఆ టైంలో ఎక్కువ వెహికల్స్ అయితే మాకు ఆపోజిట్గా ఏమీ రాలేదు. కానీ హ్యాపీగా హైదరాబాద్కి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 11కి అలాగా రీచ్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నానండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.